రాజకీయ చదరంగంలో నాయకులు పదవి కోసం ఒక పార్టీ వీడే ఇంకో పార్టీకి వెళ్లడం సహజం. ఇది నేటి రాజకీయ తత్వం. తాను నమ్ముకున్న పార్టీలో సీటు దక్కకపోవడంతో రాజకీయ నాయకులు ఇంకో పార్టీలో సీటు ఆశించే ఘనత కేవలం వారికే దక్కుతుంది. తల్లి లాంటి పార్టీని నమ్ముకున్న సిద్ధాంతాలను వీడి కొందరు నాయకులు పార్టీలు మారడం ఆనవాయితీగా మారింది. ఎన్నికలు రాగానే ఆశించిన పదవి దక్కలేదనో, పార్టీలో సముచిత స్థానం కల్పించడం లేదనే కారణాలతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నాయకుల తీరు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. మన ఉమ్మడి జిల్లాలో కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకై ఆశించి భంగపడిన నాయకులు పార్టీలు మారిన వారు కొందరైతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి ఓడిన వారు కూడా లేకపోలేరు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా నాయకుల వలసల పరంపర కొనసాగుతోంది. పార్టీలను పైకండు వాళ్ళ మార్చే నేతలు కొందరైతే అదే పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం అహర్నిశలు పనిచేసే నాయకులు ఇంకొందరు. అలాంటి నాయకులకు పదవులపై ఆశ కంటే ప్రజాక్షేమంపై, పార్టీ ఆశయాలపై ఎంతో ఆరాటం ఉంటుంది. పదవి దక్కలేదనో, పార్టీ గుర్తించడం లేదనో పార్టీలు మారరు. అలాంటి నేతపై మా ఏఎన్ఏ డే స్టోరీ. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి అదే పార్టీలో కొనసాగుతూ పదవులు ఆశించకుండా అలుపెరగని కృషితో పార్టీకి అండగా ఉంటూ సేవలందిస్తున్నారు సంజీవ్ ముదిరాజ్. బీసీల నాయకుడిగా అటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి చేదోడి వాదోడుగా మెలుగుతున్న నాయకులు సంజీవ్ ముదిరాజ్. అయితే పాలమూరు సామాజిక వర్గాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి తనదైన పాత్ర పోషించారు. ఇక బడా నాయకుల విషయానికొస్తే పార్టీ ఫిరాయింపులపై ఎందుకు మక్కువ చూపుతున్నారు? మొదట తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అదే కోణంలోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి మరోసారి 2014లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీలో కీలక పాత్ర వహించిన ఆయన ఎట్టకేలకే 2019లో అధిష్టానం తనకు ఎంపీ సీట్ ఇవ్వనందుకు తిరిగి మళ్లీ బీజేపీ పార్టీలో చేరారు. ఈ పంతాలోనే మొదట సమాజ్వాదీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలు డీకే అరుణ గెలిచిన కొన్ని రోజుల తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరింది. ఆ పార్టీలో 2 సార్లు మంత్రి పదవి చేపట్టి గద్వాల్ జేజమ్మగా మంచి పేరు సంపాదించి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. పదవిపై కాంక్షతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీలో చేరి తను కూడా జితేందర్ రెడ్డి బాటలో నడిచింది. ఇదే విధంగా గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న సయ్యద్ ఇబ్రహీం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన ఆయనకు టీఆర్ఎస్ అధిష్టానం గత శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో భంగపడిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ లోకి చేరడం విశేషం. మొదట కాంగ్రెస్ పార్టీలో నాయకురాలుగా కొనసాగిన మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన జగదీశ్వర్ రెడ్డి మళ్లీ పదవి ఆశించి టీఆర్ఎస్ లో చేరి తిరిగి మళ్లీ కాంగ్రెస్ కూటికి చేరారు. ఇలా జిల్లాలోని బడా నాయకులు పార్టీలు ఫిరాయించిన ఒక సంజీవ్ ముదిరాజ్ మాత్రం ఒకే గూటిలో ఉంటూ నమ్మిన పార్టీకి వాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అలు పెరగని సేవలందిస్తున్నారు.
తాను ఇంతవరకు ఏ పదవి ఆశించకుండా ఒకే పార్టీలో కొనసాగుతూ ఉన్న నాయకులు ఎవరంటే ఆ ఘనత కేవలం సంజీవ్ ముదిరాజ్కే దక్కింది. ఈ నెల 11వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీధర్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ మంచి సలహాదారుడిగా మెలుగుతూ తన నాయకుని ఎలాగైనా గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. సంజీవ్ ముదిరాజ్ ఎవరెన్ని పార్టీలు మారినా తను మాత్రం నమ్మిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మా ఏఎన్ఏ న్యూస్ డే స్టోరీ. మరో డే స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం.